హర్ష సాయి డే 1 దేశం వదిలిపెట్టి పారిపోయాడు. పోలీసు వారు లుకౌట్ నోటీసులు ఆల్రెడీ జారీ చేశారు. సో అందువల్ల పోలీసు వారు అరెస్ట్ చేయలేని పరిస్థితి. అతను ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్ లో కానీ ఏ బోర్డర్ లో కానీ అడుగుపెట్టినా తప్పకుండా పోలీసు వారు అరెస్ట్ చేస్తారు. అతను అక్కడ కూర్చొని వీళ్ళని డిఫేమ్ చేయడం కోసం, వీళ్ళ జీవితాలు నాశనం చేయడం కోసం కంకణం కట్టుకొని ఇక్కడ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ అడ్డు పెట్టుకొని కొంతమంది స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్ ఇచ్చే వాళ్ళని అడ్డు పెట్టుకొని వాళ్ళని డిఫేమ్ చేస్తున్నాడు. సో దాన్ని ఆపడం కోసం మేము హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే ఎఫ్ఐఆర్ లో ఏమని నమోదు చేశారు? ఎఫ్ఐఆర్ అసలు హర్ష సాయి అనే వ్యక్తి ఎలా పరిచయం, వీళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు, అప్రోచ్ అయిన తర్వాత అతను ఎలా సినిమా ప్రపోజల్ పెట్టాడు, ఆ ప్రపోజల్ పెట్టిన తర్వాత ఈ బాధితురాలను ఎలా అతను చిత్రీకరించి ఎలా బ్లాక్మెయిల్ చేశాడు, దాన్ని ఎప్పుడైతే లీగల్గా ముందుకెళ్లాలని అనుకున్నారో ఆ సమయంలో వాళ్ళ నాన్న అడ్డు పెట్టుకున్న విషయాన్ని ఎలా కాంప్రమైజ్ చేశాడు, కాంప్రమైజ్ చేసిన తర్వాత ఈ మూవీకి ఎక్కువ హోప్స్ వచ్చినాయి కాబట్టి తన కాపీరైట్స్ని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో తను క్లియర్గా వీళ్ళని మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఈ ప్రస్తావన అంతా మన ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కాపీలో బాధితురాలు పోలీసు వారికి చెప్పడం జరిగిందండి. బాధితురాలు ఇంకేమేమి న్యాయం కావాలని కోరుకుంటుంది? బాధితురాలు చట్ట పరిధిలో హర్ష సాయికి ఏ శిక్ష పడుతుందో ఆ శిక్ష పడాలని కోరుకుంటాం. అలాగే హర్ష సాయితో పాటు ఇంకెవరెవరి మీద కేసులు పెట్టారు? హర్ష సాయితో పాటు వాళ్ళ నాన్న ఏ ఫేక్ ప్రామిస్ అయితే చేశాడో ఆ ఫేక్ ప్రామిస్కి సంబంధించినటువంటి విషయాన్ని కంప్లైంట్ కాపీలో ప్రస్తావించడం జరిగింది. అలాగే హర్ష సాయి ఒక నెల రోజుల క్రితం కొంతమంది యూట్యూబర్స్ని పిలిపించుకొని ఈ స్క్రిప్టెడ్ ఆడియోస్ కానీ వీడియోస్ కానీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించిన సంఘటన ప్రస్తావించడం జరిగింది. అలాగే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏమిటి? హర్ష సాయి మీడియా సంస్థల్ని మిస్లీడ్ చేస్తూ తను ఎక్కడో ఉండి మా స్టెప్స్ని ముందుగానే గ్రహిస్తూ మీడియా మీద కూడా కేసులు వేసేస్తున్నారు, మీడియాను కూడా వీళ్ళు వాడుకుంటున్నారు, మీడియాను కూడా ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళ క్యారెక్టర్ ఇది అని తను చేసే ప్రయత్నాన్ని తిప్పికొట్టడం కోసం మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. హర్ష సాయి డే 1 దేశం వదిలిపెట్టి పారిపోయాడు. పోలీసు వారు లుకౌట్ నోటీసులు ఆల్రెడీ జారీ చేశారు. సో అందువల్ల పోలీసు వారు అరెస్ట్ చేయలేని పరిస్థితి. అతను ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్ లో కానీ ఏ బోర్డర్ లో కానీ అడుగుపెట్టినా తప్పకుండా పోలీసు వారు అరెస్ట్ చేస్తారు. అతను అక్కడ కూర్చొని వీళ్ళని డిఫేమ్ చేయడం కోసం, వీళ్ళ జీవితాలు నాశనం చేయడం కోసం కంకణం కట్టుకొని ఇక్కడ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ అడ్డు పెట్టుకొని కొంతమంది స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్ ఇచ్చే వాళ్ళని అడ్డు పెట్టుకొని వాళ్ళని డిఫేమ్ చేస్తున్నాడు. సో దాన్ని ఆపడం కోసం మేము హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే ఎఫ్ఐఆర్ లో ఏమని నమోదు చేశారు? ఎఫ్ఐఆర్ అసలు హర్ష సాయి అనే వ్యక్తి ఎలా పరిచయం, వీళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు, అప్రోచ్ అయిన తర్వాత అతను ఎలా సినిమా ప్రపోజల్ పెట్టాడు, ఆ ప్రపోజల్ పెట్టిన తర్వాత ఈ బాధితురాలను ఎలా అతను చిత్రీకరించి ఎలా బ్లాక్మెయిల్ చేశాడు, దాన్ని ఎప్పుడైతే లీగల్గా ముందుకెళ్లాలని అనుకున్నారో ఆ సమయంలో వాళ్ళ నాన్న అడ్డు పెట్టుకున్న విషయాన్ని ఎలా కాంప్రమైజ్ చేశాడు, కాంప్రమైజ్ చేసిన తర్వాత ఈ మూవీకి ఎక్కువ హోప్స్ వచ్చినాయి కాబట్టి తన కాపీరైట్స్ని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో తను క్లియర్గా వీళ్ళని మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఈ ప్రస్తావన అంతా మన ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కాపీలో బాధితురాలు పోలీసు వారికి చెప్పడం జరిగిందండి. బాధితురాలు ఇంకేమేమి న్యాయం కావాలని కోరుకుంటుంది? బాధితురాలు చట్ట పరిధిలో హర్ష సాయికి ఏ శిక్ష పడుతుందో ఆ శిక్ష పడాలని కోరుకుంటాం. అలాగే హర్ష సాయితో పాటు ఇంకెవరెవరి మీద కేసులు పెట్టారు? హర్ష సాయితో పాటు వాళ్ళ నాన్న ఏ ఫేక్ ప్రామిస్ అయితే చేశాడో ఆ ఫేక్ ప్రామిస్కి సంబంధించినటువంటి విషయాన్ని కంప్లైంట్ కాపీలో ప్రస్తావించడం జరిగింది. అలాగే హర్ష సాయి ఒక నెల రోజుల క్రితం కొంతమంది యూట్యూబర్స్ని పిలిపించుకొని ఈ స్క్రిప్టెడ్ ఆడియోస్ కానీ వీడియోస్ కానీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించిన సంఘటన ప్రస్తావించడం జరిగింది. అలాగే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏమిటి? హర్ష సాయి మీడియా సంస్థల్ని మిస్లీడ్ చేస్తూ తను ఎక్కడో ఉండి మా స్టెప్స్ని ముందుగానే గ్రహిస్తూ మీడియా మీద కూడా కేసులు వేసేస్తున్నారు, మీడియాను కూడా వీళ్ళు వాడుకుంటున్నారు, మీడియాను కూడా ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళ క్యారెక్టర్ ఇది అని తను చేసే ప్రయత్నాన్ని తిప్పికొట్టడం కోసం మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.